శివాయ గురవే నమః. ఓం నమః శివాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణమమ్మ. ఒక మహానుభావుడు ఉద్భవించబోతున్నాడు. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతి గామినిలో 108వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మధ్యము ద్వితీయ ఆశ్వాసము 78వ పద్యం. మనము అతి త్వరలో ఈ మహానుభావుడు జన్మించిన తర్వాత అసలు కాళహస్తీశ్వరుడు వెళ్ళిపోతాం. ఇంకా మనకి మహాదేవ్ గొప్ప 4 రోజుల్లో మహాదేవ్ కార్తీక మాసంలో కాళహస్తీశ్వర మహత్యం, ఆ కాళహస్తీశ్వరుడు దైవాలు చెప్పుకోగలుగుతారు. మహాదేవ్ చెప్పండి. మహాదేవ్ ఆయన వచ్చాడు, వచ్చి నాయన నీకేం కావాలి అనేప్పటికీ ఏం చెప్పాడు, నాయన కాళహస్తి లాంటి క్షేత్రము, ఇది తీర్థము క్షేత్రము కూడా, నీలాంటి వరదుడు అంటే వరములు ఇచ్చేటువంటి, నాలాంటి వరములు పొందినవాడు ఈ లోకంలో అరుదు, చాలా రేర్, చాలా సంతోషం. నాకు కొన్ని ఉన్నాయి ఇక్కడ. నిజంగా అండి, బ్రహ్మదేవుడైనా తప్పు చేసిన వాడు తన తప్పుని నిష్కపట్టముగా ఒప్పేసుకుంటున్నాడు. మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం ఏం చేయట్లేదు, ఓపెన్ గా చెప్పేశాడు. ఇది మొత్తం ఇంతవరకు జరిగిన కథను మొత్తం అంతా ఒక్క శేషభజనలో చెప్పేశాడు, ఒక్క శేషభజన. కాబట్టి దీనికి పెద్ద వివరణ ఉండదు. అయ్యా, ఒక రోజున భారతీదేవి సరస్వతీదేవి వచ్చింది. ఆమెను చూసేటప్పటికి నాలో మన్మధుడు రెచ్చిపోయాడు, మేమిద్దరం రెచ్చిపోయాం. ఇక మంచి మర్యాద, మంచి చెడు, ఇది పగలు రాత్రి, సంధ్యా సమయం, ఈ సమయం ఆ సమయం, దేశ కాల పాత్రతను మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు విహరించి. పైగా ఆవిడ ఒక్కదాంతో విహరించడం నాకు తృప్తి కలగదు. ఆవిడని 100గా మారమని చెప్పాను, 100 సరస్వతులు. ఈయన కూడా మారాడు, 100 మంది 100తో 100 రకాలుగా మళ్ళీ అలాగే. దాంతో పరమ దౌర్భాగ్యులు, లోకకంటకులు పుట్టారు. ఈ లోకంటకులు పుట్టేటప్పటికి భూదేవి వచ్చి, అయ్యా నన్ను రక్షించండి, ఏమిటి ఇది అన్నాడు. దానితో నేను కలత చెంది నాకు కోపం వచ్చింది. ఆ కోపంలోంచి ఒక కొడుకు పుట్టాడు, వాడి పేరే ఉగ్గురు. నాయన, నీ అన్నయ్యలను చూడొద్దు, నా కొడుకులను చూడొద్దు, వెళ్ళి వాళ్ళని చంపే అన్నారు. వెళ్ళి విడివాళ్ళని చంపేశాడు. చంపేసి తిరిగి వచ్చి నాకు వచ్చి చెప్పాడు, అయ్యో ఇంతమంది కొడుకులు ఒక్కసారి చనిపోయారన్న బాధతో నాకు ఆ బాధ నుంచి కంటి మంటలు వచ్చి, ఆ మంటల్లో వీడు కూడా కలిపాడు. ఇలా నాకు కొడుకుని చంపుకున్న దోషము, ఇప్పుడు కొడుకులు ఎవరు లేని దోషము, 2 దోషాలు వచ్చాయి మహేంద్ర అని చెప్పేశాడు శీసపద్యంలో. నేను ఆ పద్యాన్ని అర్థం చెప్పేశాను కాబట్టి టకటక మన పద్యం చదివేస్తాను, దీనికి పెద్ద వివరం ఉండదు. చెప్పమ్మా. భారతీదేవితో పాయక, అది భారతీదేవితో పాయక అని వదలకండా శాస్త్రం చెప్పిందండి. మీరు ఎప్పుడన్నా చదవండి, మరి చదివితే తెలుస్తుంది. గ్యాప్ ఎంత ఉండాలో కూడా చెప్తారు అందులో. అది అందుకని అపాయకాన్ని మాట రాసింది, ఊరికే రాయలే. ఇష్టం వచ్చినట్టు విహరించామనుకోండి, రాదు నువ్వు ఎన్ని జాతకాలు చూపిస్తే లాభం ఉంది, అప్పుడు లాభం లేదు. జాగ్రత్త పడాల్సింది అప్పుడు. అది కాల ధర్మము కాలము గాని ధర్మము గాని విచారింపకుండా పుడతారు, పుట్టగొడుగులు పుడతారు. అది మదన కేళి తేలంగా ఓహో తేలిపోయాం. 30,000 రక్కసులు ఉదయించి, 30,000 మంది రక్కసులు అని ఎందుకున్నారంటే 30,000 రాక్షసు. వాడు పుడుతూనే వాడు ఏమన్నాడు ఏంటి, లక్ష్మీదేవిని జరపటమంటావా, లేకపోతే శివుణ్ణి ఇవ్వమంటావా,
సముద్రాన్ని ఏమంటావా, యముని ఏమంటావా నాన్న అన్నాడు. మీరు పోంటారా, విజయపర్వతాన్ని పోంటారా అన్నాడు. చెప్పేశాడు అప్పుడు. వింధ్యాద్రికి వింధ్యాద్రికి నేకి వీళ్ళ 30,000 మంది. వారు ప్రజలు పీడింప ఎవరు 30,000 మంది. సర్వం సహా దేవత చెప్పిన అది సర్వం సహా దేవత. సర్వం సహా అంటే భూదేవి. సర్వం సహా అంటే భూదేవి. సర్వం సహా దేవత అంటే భూదేవి. ఈ సర్వం సహా సామ్రాజ్యం. సర్వం సహా అంటే భూమి అన్నారు. సర్వం సహా దేవత వచ్చి భూదేవి, అయ్యా వాళ్ళు చంపేస్తున్నారయ్యా, నేను వాళ్ళ భారం భరించలేకపోతున్నాను చెప్పిన నేను రోషించి నా కోపం రోషించినప్పుడు ఉగ్రుడను పుత్రుడు. నా కోపం కొడుకుంటాడు, వాడి పేరే ఉగ్రుడు. వాణిచే అందర చంపించి అతన్ని చంపు. అయిపోయింది మొత్తం. ఒక పద్యంలో తేల్చి అవతల పారేసాడు ఇంత కథ. అజ్ఞానమున కట్టి పుత్రహత్య సంతానహీనుడు. అయ్యా, అజ్ఞానముతో నేను 2 దోషాలు చేశాను. ఒకటి పుత్రహత్య, రెండోది సంతానహీన. ఇప్పుడు కొడుకులే లేరు. ఈ 2 దోషాలు ఉన్నాయి స్వామి నాకు అని తన తప్పుని నిష్కపటంగా చాలా క్రిస్టల్ క్లియర్ గా ఒప్పేసుకున్నాడు. అండి మనం ఏం చేశాను కానండి, ఏమిటో అలా అని కాదండి అనుకున్నాం. ఎదటి వాడి తప్పులనేమో చెప్పేటప్పుడు గొంతు పంచి చెప్తాం. మన తప్పుల్ని అసలు నేను అది అనుకోలేదు, అది ఏదో పొరపాటు జరిగింది అని మనం ముందర కవరింగ్ ఇస్తాం. ఏం కవరింగ్ ఇవ్వలేదు పాపం. ఇది బ్రహ్మజ్ఞానం గురించి మనం నేర్చుకోవాల్సిన చెప్పండి. దేవా 2 దోషంబులను మాంచి నా ఈ 2 పాపాలని పోగొట్టి నిన్ను వేట్క నన్ను రక్షింపు. అది నిన్ను వేడు. ఈ 2 పాపాలు నిండు వేడక, నిండుగా అంటే నిండైన మనసుతో నన్ను ఈ 2 పాపాల నుంచి నన్ను పోగొట్టు. అంటే ఇప్పుడు నాకు ఈ పుత్రహత్య దోషం పోవాలి, పుత్రహీనత పోయి నాకు పుత్రుడు కావాలి అని చెప్పేశాడు. ప్రసన్నుడగు. ఆయన చాలా సంతోషించి శివుడు, ఆ మహాదేవుడు ఏమన్నారంటే, దక్షిణ కైలాస గోత్ర వీక్షణ మాత్రం పుత్రహత్యాది దోషములు బాసను. నాయనా, ఎప్పుడైతే నువ్వు ఈ కాళహస్తి దక్షిణ కైలాసం యొక్క పర్వతము నువ్వు చూశావో పుత్రహత్య దోషం పోయింది. నీ పుత్రహత్య దోషం పోయింది, ఇప్పుడు లేదు. ఒకటి. ఇకపోతే నీకు 2వ కోరిక ఏమిటి? పుత్రహీనత అంటే కొడుకు కలగాలి. దానికి నేను మార్గం చెప్తాను. చక్కటి మంచి ఇది ఎవరైనా చేయొచ్చు. మాఘమాసమున, ఇప్పుడు రేపు వచ్చేది మన కార్తీకేంద్ర మార్గశరం పుష్యం మాఘమాసమున మఖా నక్షత్రము నందు మాఘమాసంలో మఖ అంటే ఇంచుమించు పౌర్ణమి నాడు వస్తుంది. మఖ లేదా మఖ, ఈ 2 ఒకటే. మఖా నక్షత్రమునందు ఉషకాలమున పొద్దున్నే లేవాలి. ఒక వ్రతం చెప్తున్నాడు ఇప్పుడు శివుడు బ్రహ్మదేవుడు. మాఘమాసంలో మఖా నక్షత్రంలో ఉషకాలంలో అంటే పొద్దున పూట లేచి, సూర్యోదయం పూర్వమే లేచి సువర్ణముఖరి స్నానం ఆచరించి సువర్ణముఖిలో స్నానం చేసి, లేదా నువ్వు ఇక్కడ చేయదలుచుకున్నావు అనుకో, నేను సువర్ణముఖిలో చేస్తున్నా అని భావించి మౌనంబున ఈ మహాలింగంబునకు అంటే ఈ కాళహస్తి లింగమునకు ప్రదక్షిణములు ఆ మహాకాళహస్తి లింగమునకు మౌనంగా చేయాలి. నువ్వు స్నానం చేసి వచ్చేటప్పుడు జగత్ సిద్ధాంతాల గురించి మాట్లాడకూడదు. మౌనంగా వచ్చి ప్రదక్షిణాలు చేయాలి. 2వది ఏం చెప్పాలి? ప్రణామం, నమస్కారాలు చేయాలి. పంచాక్షరి మంత్ర జపమును 108 చేసి ఎన్ని చేయాలి? 108 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. 108 నమస్కారాలు చేయాలి.
పంచాక్షరి మంత్రం 108 జపం చేయాలి. అలా చేసి ప్రతి మఖా నక్షత్రము ప్రతి మఖా నక్షత్రం ప్రతి నెలలో ఈ మఖా నక్షత్రం వచ్చినప్పుడు ఈ విధంబున ఒక్క సంవత్సరంబు నడిపిన సుపుత్రుండు కలుగు. ఇది వ్రతం. నీవే కాక ఎవరి వ్రతంబు నడిపినా ఇట్లు అవునని ఆనతిచ్చి సర్వేశ్వరుడు అంతర్ధానం. ఆయన ఇలా ఆనతిచ్చి ఆగేసి ఆయన నువ్వే కాదనని ఈ వ్రతం ఎవరు చేసినా సుపుత్రుడు కలుగుతాడు. ఏమిటా వ్రతం? సువర్ణము మాఘ మాసంలో మఖా నక్షత్రం ఉండగా సువర్ణముఖిలో స్నానం చేసి అక్కడి నుంచి ఈ లింగం దగ్గరికి వచ్చి మౌనముగా ప్రదక్షిణములు 108 చేసి మౌనముగా 108 నమస్కారాలు చేసి మౌనముగా పంచాక్షరి జపం 108 సార్లు చేసి ఇది ఎప్పుడు చేయాలి? మళ్ళీ వచ్చే నెల మళ్ళీ మఖా నక్షత్రం వస్తుంది. అలా 1 సంవత్సర కాలం చేస్తే నీకు సుపుత్రుడు కలుగుతాడు. అయినా నువ్వే కాదు, ఇది ఎవరు చేసినా నీకు అంతే అని చెప్పి సరే అది సరే. చూడండి, మంచి సుపుత్రుడు కలగడానికి ఇది ఒక మంచి వ్రతం. సుపుత్రుడు కలగాలంటే చేయవలసిన వ్రతం ఇది. అది కొడుకు కావాలనుకునే వాళ్ళందరూ ఈ వ్రతం చేయండి. తర్వాత అరవిందనందనుడు అట్లు సేయం తొడంగి. అది అరవిందనందనుడు అట్లు సేయం తొడంగి. అరవిందనందనుడు అంటే కమలంలోంచి పుట్టినటువంటి అతను అలాగే ప్రారంభించేశాడు ఆయన. ఏది కొడుకు కావాలనుకున్నటువంటి ఈయన మఖా నక్షత్రంలో చేసి మఖా నక్షత్రంలో ఈయన ప్రారంభం. అది ఒక్క నిమిషం.
శ్రీ గురుభ్యో నమః. అలా తన తప్పుని చాలా నిజాయితీగా ఒప్పేసుకున్నాను. ఇది మఖ వ్రతం అంటారు. ఎవరైతే కొడుకు కావాలనుకుంటాడో ఈ వ్రతం చేయాలి. మరొక మాట చెప్తాను వినండి. మాఘమాసంలో మఖా నక్షత్రం రోజున, అంటే మాఘపౌర్ణమి, సువర్ణముఖిలో స్నానం చేసి, లేదా మీకు శివాలయంలో స్నానం చేసి, మౌనంగా ఒక శివుడికి 108 ప్రదక్షిణాలు చేసి, 108 సార్లు నమస్కారాలు చేసి, 108 సార్లు శివపంచాక్షరి జపం చేసి, ప్రతి మఖా నక్షత్రం వచ్చినప్పుడల్లా 1 సంవత్సర కాలం వ్రతం చేస్తే సుపుత్రుడు కలుగుతాడు అని చెప్పి ఆయన అంతరైతులైపోయాడు. ఈ అరవిందనందనుడు అంటే మన బ్రహ్మదేవుడు ఈ వ్రతాన్ని ప్రారంభించాడు. అది చెప్పండి. రుబువు ఈయన గొప్పవాడండి. అసలు ఎవరి పేరు వింటే మన ధన్యులైతే చెప్పారు. చెప్పండమ్మా. మత్తేం నెల 2 నెలలకు చీర చిక్కే. చక్కటి బాబు. ఇలా 1 నెల చేశారు. 2 నెలలకి ఆవిడ గర్భవతి అయిపోయింది. గర్భవతి అయింది అని చెప్పలేదు ఈయన. సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి గర్భాన్ని వర్ణిస్తున్నానండి. చూడండి, అప్పుడు ఇంకెప్పుడు వర్ణించలేదు. ఒక మహానుభావుడు కనుక గర్భంలో ఉంటే అండి, తల్లిలోంచి మంచి తేజస్సు వస్తుంది. మనకి భాగవతంలో కూడా చెప్తారు. మహానుభావుడు ఉదయిస్తున్నాడు అనుకోండి, ఒక అనిర్వచనీయమైనటువంటి, ఒక అన్డిఫైన్డ్ గ్లో వస్తుంది తల్లికి. కరెక్ట్. ఇప్పుడు అదే అయితే ఇక్కడ ఏం చెప్పండి, చీర చిక్కడం. చిక్కడం అంటే ఏంటి? సన్నబట్టం. చీర సన్నబట్టం ఏంటి? గర్భవతి కొంచెం శరీరం పెరుగుతుంది కదా, కాబట్టి అంతకు పూర్వం చీర కరెక్ట్ గా సరిపోయేది. ఇప్పుడు సరిపోతుంది, కొంచెం పైకి వస్తుంది, కొంచెం పైకి వస్తుంది అని దాని వల్ల ఇది చక్కగా ఉంటుంది చీర చిక్కుట. అందుకని గర్భం వచ్చేసేటప్పటికి కొంత ఈ ముందర భాగం పెరుగుతుంది. పెరిగేటప్పటికి పైనుంచి అంతకు పూర్వం వరకు శీల మండలం వరకు కనిపించేది కదా, ఇప్పుడు కనిపిస్తుంది. మీరు ఇది ప్రాక్టికల్ గా చూడాలి. అది అలా అని మీరు ప్రతి వాళ్ళని ఇలా కనిపెట్టుకుని చూడకండి, అసహ్యంగా వాళ్ళంతా. అది గర్భం ధారించడం. ఆ చీర చిక్కుట అంటే అర్థం ఏంటంటే చిన్నదవడం. చీర చిన్నది ఎందుకు అవుతుంది? అంతకు పూర్వం అదేదో ఈపోదు, ఈవిడ కొంచెం లావెత్తారు కదండి. అది నెక్స్ట్. అంతకంటే నేను చెప్పడం లేక నేను చెప్పట్లేదు. ఎక్కడ లాగుతుందో మీకు తెలియాలి. నెక్స్ట్ అమ్మా. త్రిజగన్ నిర్మాత ఇల్లాలికి. ఎవరయ్యా? 3 జగత్తులు నిర్మించినటువంటి ఆ బ్రహ్మదేవుడి ఇల్లాలికి చీర చిక్కింది. అది తర్వాత చలగన్ చిట్టుముల. అది చలగన్ చిట్టుములు అందుకోరు. ఈ బాగా దీన్ని వేవిళ్ళు అంటారు. ఇప్పుడు ఏంటంటే ఏమి తినబుద్ధి కాదు. తినబుద్ధి కాక ఏం జరుగుతుంది? ఆ మాట్లాడితే ఉమ్ము బయటకు వస్తుంది అని చిట్టుములు అంటారు. అంటే తినబుద్ధి కాక అను. అది సంగతి. అరుచుల్ చెక్కుల్ ప్రభాతేందు మండల. అరుచుల్ చెక్కుల్ ప్రభాతేందు మండల తేజంబున ఒప్పే. ఆవిడ చెక్కిళ్ళు చాలా రుచులు, అంటే కాంతివంతంగా ఎలా ఉన్నాయంటే ఉదయించేటువంటి సూర్యుడు ఎర్రపెక్కే అన్నమాట. చెక్కిళ్ళు బాగా ఎరుపెక్కి. ఉదయ భానుడితో సమానంగా ఎరుపెక్కినాయి. ప్రభాతేందు మండల తేజంబున ఒప్పే. తేజోమండలం అంటే సూర్యమండలం. సూర్యమండలంతో లాగా ఒప్పే. గౌను బలసెన్. కౌను అంటే గడు కొంచెం పెద్దదైంది. బలిసిందంటే కొంచెం అంతే కదండి. అక్కడ ఇది అవుతుంది కదా. దీన్నే గౌ. అక్కడి నుంచి వచ్చిందే కౌన్ నుంచే గౌన్. నెక్స్ట్ కుచాగ్రంబుల. కుచాగ్రంబుల నలుపా
నలుపు పాయసముతో చెన్నడ పాయసం కాదు, చెప్పు. దాసన్ కుజాగ్రంబుల దాసన్ నలుపు కుజాగ్రంబుల నలుపు నలుపు ఆయాసము తోచే. అది ముందర ఆయాసము తోచారు. అంటే నడుస్తుంటే ఏం జరిగిందంటే ఆయాసం వస్తుంది ఆడు. అందుకే తొందరగా నడవలేరు కదా. రమణ మహర్షి చెప్పేవాడు, అరుణగిరి ప్రదక్షిణ అలా చేయాలట. అందుకని అడుగు తీసి అడిగేస్తే అడుగుతో పాటు ఆయాసం కూడా వస్తుంది. ఆయాసం అంటే నెమ్మదిగా తొందరగా నడవలేకపోతాం. గర్భభారం తర్వాత నిన్నెడ అభిన్నంబయ్యే అంటే నిట్టూర్పులు, ఈ ఆయాసము భిన్నము లేకుండా పోయింది. అంటే ప్రతి అడుగు వేసినప్పుడల్లా ప్రతి అడుగుకి అంటున్నాడు. ఇంకోటి చెప్పింది కుజాగ్రంబుల నలుపెక్కిన అక్కడ దాసన్ కుజాగ్రంబుల నలుపు అంటే నెమ్మదిగా వచ్చేసేటప్పటికి అప్పటికి లేని ఇది వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆ కుజాగ్రములకి నలుపు వస్తుంది అంటే ఇప్పుడు గర్భవతయింది అని వాళ్ళకి తెలుసు. అంత పూర్వం వరకు ఉండదు అది సంగతి. తర్వాత 80 అయిపోయినా 81 చెప్పేసి కేటగిరీ దగ్గర ఆపేది. తెల్లనగు మేను కుసుమిత వల్లికాగా ఆవిడ తెల్లగా ఉంటుంది. అది ఎలా ఉందంటే కుసుమిత అంటే బాగా పూచినటువంటి, వల్లికాగా తీగలాగా ఉంటుంది. ఒక తీగ ఉంది, ఆ తీగకి బాగా పువ్వులు పూచాయి, బాగా పువ్వులు విరబూసినటువంటి తీగలాగా ఉంది ఆవిడ తెల్లని మీద. తర్వాత గురుకుచంబులు మంజరులు, గురుకుచంబులు ఆవిడ గొప్ప స్థలమండలం. పుష్పమంజలు అంటే పుష్పగుచ్చాల్లాగా ఉంది. ఈ తీగకి బాగా ఉన్నాయి కదా. కొన్ని చోట్ల ఎలా ఉన్నాయంటే పువ్వులు గుత్తులుగా ఉంది. ఆ స్థలమండలం గుత్తులుగా ఉంది. నెక్స్ట్ అందు నుండెడు నలుపు ఇందిందిరములు కాగా. చూడండి, మరి పువ్వులు ఉన్నాయి కదా నాయన, మరి పువ్వుల మీద ఇవి ఉండాలిగా, ఇందిందిరములు లేదు, 9 ఉండాలి, ఉన్నాయి. ఏమిటి ఇప్పుడు నలుపెక్కేగే, ఆ నలుపే 9. చెలువొందే వాగ్దేవి గర్భమ. ఇలా ఆవిడ గర్భ మహిమ ఉంది. ఇంకా వర్ణిస్తారు వారు. మనం ఇంకా ఉన్నా ఇంకొక 10 పద్యాల్లో మనకి కాళహస్తి వచ్చారు. తెలుగు జనము కాళహస్తిలోకి వెళ్ళిపోతాం. అంటే రేపు ఒక 5 పద్యాలు, ఎల్లుండి ఒక 5 పద్యాలు నేర్చేసుకుంటాం. ఎల్లుండి బహుశా ఉండకపోవచ్చు, చెప్తాను. ఎందుకంటే గురు శుక్రవారాలు మనము కామాక్షమ్మ ఇంట్లో శతచండీ హోమాన్ని చేస్తాం. కాబట్టి రేపు ఉంటుంది. గురువారం కూడా చెప్పడానికే ప్రయత్నం చేస్తాం. అట్లీస్ట్ ఐ స్నాచ్ దిస్ 1 hour చెప్పడానికే ప్రయత్నం చేస్తాం. కానీ కామాక్షమ్మ ఇంట్లో ఉంటుంది కాబట్టి మా చదువులు ఇద్దరు వస్తే అది చూద్దాం. సబ్జెక్ట్ టు కండిషన్ మనం దానికి వెళ్ళిపోదాం. రామచరిత్ర. నీలాంబుదశ్యామల కోమలాంగం సీతా సమారోపిత వామభాగం పాణౌ మహాసాయక చారుచాపం నమామి రామం రఘువంశనాథం. ఈ సుమిత్ర చాలా బాగా చెప్పారు. ఈవిడ అసలు ఆయన ఏం వెళ్ళని సరే. ఇప్పుడు ఆవిడ దగ్గర నుంచి అనుజ్ఞ పొందాడు. అంటే ఇప్పుడు వెళ్ళవలసిన వాళ్ళందరికీ అనుజ్ఞ వచ్చేసింది, ఇక బయలుదేరాలి. ఇప్పుడు ఏమిటంటే మన ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఘట్టం ఏంటంటే
ఏం ఘట్టం అది? లక్ష్మణుడికి సుమిత్ర మాత అనుజ్ఞం. అది లక్ష్మణుడికి సుమిత్ర మాత అనుజ్ఞం కూడా ఇచ్చేసింది. చెప్పండి. గయే లఖన్ జహ జానకి నాదు, గయే లఖన్ జహ జానకి నాథ్, బేమన్ ముదిత పాయి ప్రియ సాతు, बंदी राम सिय चरण सुहाए चले संग नृप मंदिर आए कहे परस्पर पुर नर नारी बलि बनाई विधि बात बिगारी तन कृषा मन दुख बदन मलिने विकल मनहु माँ की मधुचीनी कर मीजही सिर धुनि पछताही जन बिनु पंका बिगह अकुलाही बही बड़ी वीर भूप दरबारा भरन न जाई विषाद अपारा सचिव उठाई राव बैठारे कही प्रिय वचन राम पगुधारे सिया समेता दो तनय निहारे व्याकुल भयवु भूमिपति भारी ఇమ్మట లక్ష్మణుడు మిగిలి ప్రసన్న చిత్తుడై శ్రీరాముని కడకు వెళ్ళాను. అది ప్రసన్న చిత్తుడై వెళ్ళాడు. చూడండి అసలు బాల అడవులకి వెళ్ళినప్పుడు ప్రసన్న చిత్తుడండి. రాముడి దగ్గరికి వెళ్ళాడు, నమస్కరించి వారితో కూడా రాజప్రసాదములకు నడిచాడు. అది సీతారాములకు నమస్కరించాడు, వాళ్ళతో పాటు రాజప్రసాదములకు నడిచాడు. బాగుగా ఆలోచించి నిర్ణయించిన కార్యమును విధాత ఎట్లు భంగుపరచనని నగరవాసులందరూ తమలో తాము చర్చించుకొని ఈ నగరవాసులందరికీ వెళ్ళినప్పుడు ఏదైనా కొత్త టాపిక్ వచ్చినా కూడా దాని గురించే కదా మనం ఆడేది. ఏమిటయ్యా విధాత ఉన్నట్టు ఇప్పుడు మనకు కూడా ఉంటుంది, ఏదన్నా అవ్వబోతూ ఉంటుంది. దాదాపు నోట్లో తినబోతుండగా అది పడిపోయింది అనుకో, అయ్యో వారి శరీరములు కృషించెను, మనసు దుఃఖభరితములాయెను, శరీరములు కృషించాయి, ముఖము వాడిపోయింది, మనసు దుఃఖభరితం. తేనె పట్టులోని తేనెను తొలగింపగా బాధపడుతున్న తేనెటీగల వలె వారందరూ వ్యాకులచిత్తులైరి. వాళ్ళు తేనెటీగలు, ఎటువంటి వాళ్ళు తేనె పట్టులోంచి తేనె తీసేసేటప్పటికీ తేనెటీగలతో బాధపడతాయి. అలా ఉన్నట్టు రెక్కలు తెగిన పక్షుల వలె పక్షుల్లాగా కలవరపాటు పడిపోయారు. చేతులు పిసుకుకొనుచుండరి, అది ఇట్లా తలలు బాదుకొనుచుండరి. కొట్టుకుంటున్నారు. రాజభవనం ద్వారా ఇక్కడ ప్రజలు గుమ్మిగూడిరి. రాజభవనం దగ్గర ప్రజలు గుమ్మిగూడారు. శ్రీరామచంద్రుడు చేసినాడని పలుకుచూ మంత్రి రాజుగారిని లేపి కూర్చుండబెట్టారు. పాపం పడిపోయి ఉన్నాడు. అయ్యా శ్రీరాముడు వచ్చాడు అని ఆ మంత్రి చెప్పి ఆయన కూర్చోబెట్టాడు. సీతా లక్ష్మణ సహితుడైన శ్రీరాముడు వనవాసంలో సిద్ధమొకటి చూచి రాజునికి శోకాకులుడయ్యాడు. సీతా లక్ష్మణుడితో చూశాడు ఆయన. అసలు రాముడు వెళ్తున్నాడు అనేటప్పటికే ఆయనకి గుండె జారిపోయింది. వీళ్ళిద్దరిని కూడా చూసేటప్పటికి ఇంకా శోకాక్రాంతుడైపోయాడు. सिया सहित सुता सुभग दो देखी अकुलाई बारही बार सनेह बस रावुलेई उरलाई सुकुमारी అయిన జానకిని రామలక్ష్మణులు రాజు పరికించి చూచెను. ఆ సుకుమారైన జానకి ఆ రామలక్ష్మణుని మళ్ళీ చూశారు. అతడు కుమారుని ఇద్దరిని ప్రేమతో పిచ్చిగా తన హృదయములకు హత్తుకొనెను. వాళ్ళిద్దరిని ఎంత గట్టిగా తీసుకున్నా అంటే అది పిచ్చిగా. ఒక్కొక్కసారి మనం బాగా తీసుకున్నాం దగ్గరకి, మామూలు దగ్గర సరిపోతుంది, పిచ్చిగా అనమాట. అంతకంటే మాటలు మనం వాళ్ళే, అది అనుభవించాల్సింది, ఎవరైనా అనుభవిస్తుంది. सकैना बोली विकल नर नाहु शोक जनित उर दारुण दाहु
నాయే శీసు పద్ నాయి శీస పద అతి అనురాగ అతి అనురాగ ఉటి రఘువీర కుటి రఘువీర ఉటి రఘువీర కుటి రఘువీర విదా సబ్ తబ్ మాంగా విధా సబు తబు మాంగా పితు ఆశీస్ ఆయసు పితు ఆశిసు ఆయసు మోహి దీజై ఆయసు మోహి దీజై హర్ష సమయ హర్ష సమయ విసుమౌ కథ కీజై విసౌ విసుమౌ విసుమౌ కథ కీజై కథ కీజై तात किए प्रिय प्रेम प्रमाद तात किए प्रिय प्रेम प्रमाद प्रिय प्रेम प्रमाद जस जग जाई जस जग जाई कोई अपवाद कोई अपवाद सुनि सनेहा सुनि सनेहा बस उठी नर नाहा बस उठी नर नाहा बैठारे रघुपति गही बाहा बैठारे रघुपति गही बाहा गही बाहा सुनवतात सुनवता तुम कहु मुनि कहि तुमह कहु कहु मुनि कहि मुनि कहि राम चराचर नायक आहि राम चराचर नायक आहि आहि सुबह सुबह अरु असुबा और अशुभा करम अनुहारी कर्म अनुहारी 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 अम्मा नीत देवी नीत देवी फल हृदय विचारी फल हृदय विचारी करे जो कर्म करे जो कर्म पाव फल सोई पाव फल सोई निगम नीति निगम नीति असे कहा सब कोई असे कहे सब कोई सब कोई మిక్కిలి శోకగ్రస్తుడ గురించి రాజు ఏమీయో మాట్లాడకలేకపోయాను ఆ శోకగ్రస్తుడైన ఏమి మాట్లాడలేదు. శ్రీరామచంద్రుడు ప్రేమతో రాజుగారి పాదములకు ప్రణమిల్లి అనుజ్ఞను అర్థించాను. ఆయన రాముడు పాపం శ్రీరాముడు నమస్కారం నాన్నగారు, మీరు నాకు అనుజ్ఞిస్తే, మీరు నాకు అనుమతిస్తే నేను బయలుదేరుతాను నాన్నగారు అన్నాడు. నాయన గారు నన్ను ఆశీర్వదించి ఆజ్ఞయుండు, హర్షింపవలసిన సమయం మీరెందులకు దుఃఖించదు. అది అన్న నాకు ఆజ్ఞపడి, ఇది నిజంగా సంతోషించాల్సిన సమయం నాన్న, మీరు ఎందుకు దుఃఖిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. తండ్రి, ప్రియమైన వస్తువు నెడగల వ్యామోహముతో కర్తవ్యము విస్మరించినచో దెబ్బతిను నిందలు కలుగు. ఇదండి ఇది అందమైన ప్రియమైనటువంటి వస్తువు మీద కలిగిన వ్యామోహంతో కర్తవ్యాన్ని నువ్వు విస్మరిస్తే కీర్తి దెబ్బతిను నిందలు కలుగును. ప్రియమైన వస్తువు నీకు వస్తువు మీద ప్రియం కంటే కూడా నీకు కర్తవ్యమే ఉంటుంది. నువ్వు అన్న మాట నిలబెట్టుకోవాలి. అమ్మగారికి నువ్వు వరం ఇస్తాను ఇచ్చేసావు, ఎంత అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నువ్వు అది చాలా సంతోషించాల్సిన సమయం. నువ్వు ఇవ్వకపోతే బాధపడాలి. ఈ మాటలకు మహారాజు ప్రేమతో లేచి రఘునాథుని స్వయంగా కూర్చుండపెట్టి పలికెను, కుమారా విను. అప్పుడు మాట్లాడారు ఆయన కూర్చోటేసి. ఆ కొడుకుతో ఇలా అంటున్నాడు దశరథుడు, ఇప్పుడు మాకు కొంచెం మాట్లాడగలరు రాముడు కానీ చురుకడు. కాకపోతే ఇంకోడైతే అసలు తండ్రి మొహం చూసేవాడు కాదు. ఈ రోజుల్లో తల్లికి ఇచ్చిన ఆస్తి పైగా వాడేం సంపాదించాలి. అది తల్లికి ఇచ్చిన ఆస్తి నాది, నాకు ఇచ్చేయాలి అనుకునేటువంటి ఈ రోజుల్లో ఇది చాలా ముఖ్యమండి. ఎవరో తల్లికి, సొంత తల్లికి ఈయన ఇచ్చాట ఏదో గిఫ్ట్ గా. ఇప్పుడు నా మాట ఇంట్లో కాబట్టి నా ఆస్తి నాకు ఇచ్చేయమనే రోజులు ఇవి. పైగా వాడు నాయకుడు. ఇప్పుడు మామూలు వాడైతే పోనీ ఓకే, ఎందుకని నాయకుడు యథారాజా తథా ప్రజ అంటే రేపు ప్రజలందరూ కూడా అదే చేస్తారుగా. రామాయణం ఎందుకు బతుకుందంటే ఇందుకోసం. అది రేపు ఎప్పుడు అమ్మ నువ్వు నా మాట వినలేదు కాబట్టి నేను నీకు అన్నం పెట్టినంటాడు ఒకడు. అంటే వీడు ఎన్నాళ్ళు అన్నం పెడతాడు? ఆ తల్లిదండ్రులు వీడి మాట వినాలే. అది మంచో చెడు కానీ వాడు మంచి చెప్పినా వినాలి, నువ్వు చెడు చెప్పినా వినాలి. శ్రీరాముడు సకల చరాచర ప్రాణికోటికి ప్రభు అని నిన్ను గూర్చి మునులు పలుకుచుందురు. అది శ్రీరాముడు నా కొడుకే కాదని ఆయన ప్రభు. ఎవరికి? ఈ మొత్తము చరాచర సృష్టికి, అంటే కదిలేదానికి కదలని వాటికి కూడా ఆయనే ప్రభు అని మునులు నీ గురించి అంటూ ఉంటారన్నాడు. అది విన్నాడు. శుభాశుభ కర్మలను పరిశీలించి విధాత వాటి ఫలితమును ప్రసాదించింది. శుభ అశుభ కర్మములు చూసి దాన్ని ఫలితాడు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం.
చేసిన కర్మలకు ఫలితములను అనుభవించుట అనివార్యం. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ ఫిరాల్సి. అదిగో అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ ఫిరాల్సి. లేదని అవశ్యం నువ్వు ఖచ్చితంగా అనుభవించాలి. నువ్వు మంచి చేసినా అనుభవిస్తావు, చెడు చేసినా అనుభవిస్తావు అన్నది. और करे अपराध को और पावा फल भोगु अति विचित्र भगवंत गति गो जग जाने जोगु కానీ విధి వైపరీత్యమున ఈ సమయమున అపరాధం ఒకరిది కాగా దాని ఫలితం వేరొకరు అనుభవిస్తున్నారు చెప్పాను. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఒకడు తప్పు చేశాడు అనుకో, ఆ ఫలితాన్ని ఎవడు అనుభవించాలి? వీడు అనుభవించాలి. అంతే కదండి. శిక్ష తప్పు ఒకటి చేస్తే శిక్ష ఇంకోటికి ఏంగా మనం. నేను ఏమన్నాడు? విధి వైపరీత్యం. ఇప్పుడు కథ చెప్పబోతున్నాడు ఈయన. నాకు తెలుసు తప్పు ఒకటి చేశాడు, శిక్ష ఇంకోళ్ళు అనుభవిస్తున్నాడు. అదే శ్రవణ కుమార్ కథ బహుశా చెప్తాడేమో. వాల్మీకి రామాయణంలో ఈ కథని దశరథుడే చెప్పాడు, కానీ కౌశల్యకి చెప్పాడు. భగవంతుని లీలలు విచిత్రములైనవి. భగవంతుడు లీలలు తెలుసుకొనజాలి. అవి చాలా విచిత్రం. ఎవరు తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటాం. చాలా విచిత్రం. అందుకే ఆత్మీయులకు దూరం అవుతుంటారు, దూరంగా ఉన్న వాళ్ళు దగ్గర అవుతారు. వీళ్ళు ఎంతో ఉన్నతంగా ప్రవర్తిస్తారనుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువగా ప్రవర్తించవచ్చు. అసలు వాడి మీద మనకు అభిప్రాయం ఉండదు, కానీ వాళ్ళు చాలా ఉన్నతంగా మాట్లాడచ్చు. రాయ రామ రాకన హితలాగి बहुत उपाय ये चल त्यागी लकी राम रुक रहत न जाने धर्म धुरंधर धीर सयाने तबन रूपा सिया लाई उरलीन अति हित बहुत भांति सिखदीन कही बन के दुख सुनाए सास ससुर पितु सुख समुझाए सिया मनुरामा चरण अनुरागा करुणा सुगमु बनु विषमु ना लागा औरव सबही किया समुझाई कहीं विपिना विपति अधिकारी सचिव नारी गुर नारी सयानी सहित स्नेहा कहे मृदुबानी तुम कहू तो ना दीन बनबासु करव जो कही ససుర గురు సాసు శ్రీరాముని ఆపటకు దశరథుడు నిండు మనసుతో అనేక విధాలుగా ప్రయత్నించినను. అది శ్రీరాముడిని ఆపడానికి ఆయన నిండు మనసు నిజంగానే ప్రయత్నించాడు, ఆపించను. కానీ శ్రీరాముడు ధర్మనిరతుడు, బుద్ధిమంతుడు అని తాను ఎంతగా ప్రయత్నించినను అతడు తన దృఢ నిశ్చయమును మార్చుకున్నది అని తెలుసుకొని రాజు సీతాదేవి దగ్గరకు తీసుకొని ఆమెకు దగ్గరగా బోధించాడు. రాముడు ధీరుడు, నీతుడు, బుద్ధిమంతుడు, పైగా కదలని వాడు. ఈ శ్రీరాముడి దగ్గర లాభం లేదని అప్పుడు సీతాదేవిని దగ్గరికి తీసుకున్నాడు. ఆవిడికి ఎక్కువ విధాలుగా బోధించాలని ప్రారంభించాడు రాజు. వనవాస క్లేశములను గురించి ఆయన ఏం చెప్పాడు? వనవాస క్లేశాల గురించి చెప్పాడు. అత్తమామలకు తల్లిదండ్రులకు సేవలు చేయటం గల సుఖములను కూర్చు తెలిపాడు. అది అమ్మా నువ్వెందుకమ్మా వెళ్తావు? వనవాసంగా వెళ్తున్నావు, నువ్వు వద్దులేమ్మా. కానీ రామాయణంలో దశరథుడు సీతాదేవి చెప్పాడు. అయితే సీతతో ఒక మాట అన్నాడు, అది మనం భవిష్యత్తులో చెప్పుకున్నాం. కాబట్టి ఆ సీతాదేవి దగ్గరికి మాత్రం వెళ్ళి చెప్పాడు, అత్తమామలకి సేవ చేసుకోమ్మా, నువ్వు నిన్ను చూస్తున్నా, నిన్ను నేను రాముడిని చూసుకుంటాను, నువ్వు ఉండమ్మా అని చెప్పాడు.
కానీ సీతాదేవి మనసు శ్రీరాముని చరణముల మీదనే ఉండెను. అది ఆవిడ మనసు ఆయన చరణముల మీద మాత్రమే. కావున గృహవాసము సుఖమని గాని వనవాసం కష్టమని గాని ఆమె భావింపలేదు. అది ఈయన ఎన్ని చెప్పినా ఈ గృహవాసం సుఖమని వనవాసం కష్టమని ఆవిడ కూడా ఇవి ఏమన్నా చెప్పండి మామగారు, నేను మాట్లాడతాను. ఇప్పట్లను వనవాస కష్టముల గురించి భయావహముగా వర్ణించింది. అది మిగతా వాళ్ళు కూడా చెప్పారు, మాకు వనవాసాలు చాలా భయంకరం అంటే ఉన్నదాన్ని మ్యాగ్నిఫై చేసి చెప్పారు. ఆవిడ కదులుతుంది. సుమంత్రుని భార్యయు వశిష్ఠ మహర్షి భార్య అయిన అరుంధతియు ఇంకనో వివేకవతులైన కొందరు మిక్కిలి ప్రేమతో మృదుమధురంగా ఆమెతో పలికిరి. సుమంత్రుని భార్య వశిష్ఠుడి భార్య అయిన అరుంధతి మృదుమధురంగా ఆవిడ చెప్పారమ్మా, వద్దమ్మా, నీకెందుకమ్మా. ఇది రామాయణంలో లేదు. రాజుగారు నిన్ను వనవాసము చేయమని ఆదేశింపలేదు కదా, కావున నీ అత్తమామలు గురువు ఆజ్ఞాపించినట్లు చెయ్యము. అది నువ్వు అత్తమామలు గురువు చెప్పినట్టు చెయ్యి. రాజుగారు రాముణ్ణి మాత్రం వెళ్ళమంది కైక, సీతను వెళ్ళమని అనలేదు కదా అన్నారు. సిక సీతలి మధుర మృదు సుహాని సరదా చంద చందని లగత జను చకయి అకులాని. హితకరములైన ఈ చల్లని మధుర వచనములు సీతాదేవి ఏమాత్రం రుచింపలేదు. హితకరం చల్లని కానీ ఆవిడ గురించి, ఎందుకంటే మీకు నేను చెప్పాను చక్రవాక పక్షులు ఉంటాయి, అవి చంద్రుడి చల్లదనాన్ని భరించలేవు. సూర్య కిరణములు సోకితేనే దానికి వాటికి సంతోషం. కాబట్టి చల్లదనంగా ఉంది కదా దానికి విషయం ఉండదు. చక్రవాక పక్షులు లాగా. బస ఉత్తరున శోసుని తమకి ఉటి కైకేయి ముని పట భూషణ భాజన ఆని ఆగేదరి బోలి మృదుబాణి నృపహి ప్రాణప్రియ కుంభ రఘువీర శీల సనేహ నా చాడహి బీరా సుకృత సుజసు పరలోకున సావు తుమహి జాన బన కహి నా కావు అస విచారే సోయి కరవు జో భావ రామ జనని సుఖ సుని సుఖపావా భూపహి వచన బాణ సములాగే కరహిన ప్రాణ పయాన అబాగే లోక వికల్ మురచిత నరనాహు కాహా కరియా కచ్చు సూచన కాహు రామ తురత్ ముని బేషు बनाई चले जनक जननी తిరునాయి సంకోచవశమున సీతాదేవి సమాధానం చెప్పలేదు. అది సంకోచం ఆవిడ చెప్పగలదు అని అంతమంది అందరూ ఉండగా మనం మాట్లాడకూడదు. తిరిగి సమాధానం చెప్పాలి. ఇది చూచి కైకేయి తమకు వనవాసములకు తగిన వల్కములను ఆభరణములను పాత్రను తెచ్చి శ్రీరాముని ముందుంచి మృదుగా ఇట్లు పలికారు. అది ఆవిడ ఏం చేసి చూసింది, వనవాసానికి తగినటువంటి పాత్రలు అవి తీసుకొచ్చింది ఆవిడ. ఆ నార చీరలు తీసుకొచ్చింది. శ్రీరాముడితో చాలా మృదువుగా కైకేయి రాండి, ఓ రామ, నువ్వు రాజుగారికి ప్రాణ సమానుడవు. నువ్వు రాజుగారికి ప్రాణ సమానుడు. నువ్వు ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది, లేదా ఆయన ప్రాణం పోదు. ప్రేమ వశమున దుర్బల హృదయుడైన రాజు స్నేహశీలమును పెట్టలేరు. అది ప్రేమవశుడు, స్నేహశీలుడు, నువ్వు ప్రాణపడు కాబట్టి ఆయన నిన్ను వదిలిపెట్టడు. నువ్వు ఆయన ఆజ్ఞిస్తే కానీ ఆజ్ఞిస్తానంటే ఆయన రేపిస్తాను పోంటాడు, మళ్ళీ రేపు వస్తావు, రేపు ఆజ్ఞిస్తాడు. ఈ లోపల 14 సంవత్సరాలు అయిపోతాయి. అంటే నువ్వు లేట్ చేయదు, కమాన్ అని చెప్పేసింది అనమాట. రాజుగారు తన యశమును పుణ్యమును పరలోక సౌఖ్యములను సైతం వదులుకుంది. అది ఆయన యశస్సు, కీర్తు, పరలోక సౌఖ్యం అన్ని వదిలేసుకుంటారు నీ గురించి.
నువ్వు ఉంటే ఆయనకే నష్టం. నిన్ను మాత్రము వనములకు పోనీయరు. అది నిన్ను వనములు పోనివ్వరా. ఈ విషయమును బాగుగా యోచించి బాగా నీకు తెలుసుకొని యుక్తమైన దానిని ఆచరించు. అది నువ్వు యుక్తమైంది అంటే యథాయోగ్యం తథా గురువు. నీకు ఆయన అనుమతి ఇవ్వడు, నేను అనుమతి ఇస్తున్నాను ఆయన అండు. నీ పరిస్థితి చూస్తే నువ్వు అనుమతి ఇస్తా, నువ్వు వెళ్ళేటట్టు లేవు. ఏమిటిది అంటే ఏమిటి నాటకం అన్నట్టే చెప్పింది అన్నమాట. కైకేయి మాత ఉపదేశ వచనములకు శ్రీరాముడు సంతోషించాడు. చెప్ప మహారాజునకు ఈ మాటలు ములుకుల వలె గుచ్చుకొని ఆయన గుచ్చుకున్నాడు. కానీ ఆయన సంతోషించాడు. నా ప్రాణములు ఇంకను ఏల నిలిచి ఉన్నవి అని మురుగుచు రాజు మూర్ఛితుడాయను. మూర్చిపోయాడు. ఇంకా ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా నేను ఎలా బతుకున్నాను. ప్రజలు వికలులైరి. ప్రజలు వికలులైపోయారు. అందరూ నిశ్చేషులైపోయారు. ఏమి చేయుటకును వారికి తోచదాయను. ఏమి చేయలు వారి తోచలేదు. శ్రీరాముడు వెంటనే మునివేషము దాల్చి తల్లిదండ్రులకు వెంటనే ఏం చేశాడు, ఇవి తీసేసుకున్నాడు. మునివేషం దాల్చేశాడు. ముందరికి వెళ్ళి ఇక్కడే అంటే ఇక్కడ ఇందులో కట్ట ఉందో లేదో కానీ సీతాదేవికి ఆ చీర ఎలా కట్టుకోవాలో తెలియట్లే. రాముడు నేర్పాడు. రాముడు నేర్పుతున్నాడు, అమ్మ సీత ఇలా కట్టుకోవాలి, ఇలా కట్టుకోవాలి. ఎందుకంటే నార పట్టు కట్టుకునే పద్ధతులు వేరు. ఈవిడ ఎప్పుడు కట్టుకున్నది కాదు. ఇది చూశాడు దశరథుడు. కడుపు రగిలిపోయింది. అప్పుడు తన రాజ్యాధికారాన్ని ఉంచాడు. ఇది వాల్మీకి రాముడు చెప్పాడంటే, నేను అనుజ్ఞిస్తున్నాను, ఈవిడ 14 సంవత్సరాలు కట్టిన బట్ట కట్టకుండా, పెట్టిన ఆభరణం పెట్టకుండా పెట్టెలు సర్దేసి పంపించండి. ఎవడొద్దబ్బో సార్, నేను నా వరాల్లో ఈవిని పంపించాలని లేదు కదా, పెట్టేయండి అని పంపించారు. నిజంగానే పంపించారు. అది ఈవిడ మోసాడు చాలా పాపం లక్ష్మణుడు. అన్ని బట్టలు తీసుకొచ్చారు. అది తర్వాత అనసూయ వచ్చిన తర్వాత ఆవిడ ప్రత్యేకమైన బట్టలు ఇచ్చారో సరే, అది వేరే విషయం. అక్కడికి వచ్చిన మా దశరథుడు అక్కడ చాలా ఫెరోషియస్ గా. ఇక్కడే ఈ సీతాదేవి దగ్గరికి వచ్చేటప్పటికే వశిష్ఠుడికి కూడా కోపం వచ్చింది. కోపం వచ్చి మీకు ఒక విషయం చెప్తా అని చెప్పాను, వినండి. ఇప్పుడు కైకేయితో అంటాడు, నువ్వు కేకయ మహారాజు కూతురువే. కేకయ మహారాజు కూతురు అంటే అర్థం ఏంటి? మీకు ఇక్కడ ఒక కథ చెప్తాను. ఈ కైక తల్లి, కైక తండ్రి, వీళ్ళిద్దరు మంచివాళ్లే. కానీ కేకయ మహారాజుకి ఒక వరం ఉంది. ఏమిటి ఆ వరం? ఆయనకి జంతువుల భాషలు అర్థమవుతాయి. కానీ ఆయనకు అర్థమైంది ఆ కుక్కలు ఇలా మాట్లాడుకుంటున్నాయి అని ఎవరికైనా చెప్పాడనుకో, ఆయన తల పగిలిపోతుంది. అది ఆయన శాపం. ఊరికే ఆయనకి అర్థమవుతుంది. ఒకరోజు ఏం జరిగిందంటే, ఈయన భోజనం చేస్తున్నాడు, ఆవిడ వడ్డిస్తుంది. ఒక చీమల దండు వెళ్తోంది. అంటే చీమలు ముందరేమో మంత్రి ఉన్నాడు, వీళ్ళు ఇంకో రాజ్యం మీదకి దండి వెళ్తున్నారు, అంటే చీమల రాజ్యం. వెనకాల రాజు ఉన్నాడు. ఈ కరెక్ట్ గా ఈ పళ్ళెం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ముందర ఉన్న చీమ వెనక్కి వెళ్ళిపోయింది. ఆ వెనకాల ఉన్న చీమతో అంది, అది వచ్చింది, వెళ్ళిపోయింది. ఆయన నవ్వాడు. మీకు నేను చెప్పేస్తాను, ఎందుకంటే నాకు ఆ శాపం లేదుగా, నేను చెప్పేస్తాను. ఏమిటంటే, ఇది ఉన్నది మంత్రి చీమ, వెనకాల ఉన్నది రాజు చీమ. ఈ మంత్రి అని చెప్పింది, అయ్యా మనం దాడి చేయడానికి వెళ్ళే బాటలో ఒక రాజుగారు భోజనం చేస్తున్నారు. ఆయన కూడా మీలాగే మహారాజు. చూడండి బాగుంటుంది, ఆయన మీలాగే మహారాజు. మరి మహారాజు పళ్ళెం నుంచి మనం వెళ్ళడం అనేటువంటి అధర్మం. ఎందుకంటే రాజు పళ్ళెం నుంచి మనం వెళ్ళడం, అలా అని మనం దారి మళ్ళామనుకోండి, అది మీ రాచరికానికి దెబ్బ. ఎందుకంటే మీరు ఇప్పుడు చెస్లో కూడా చూడండి, రాజు ఇలా వెళ్తాడు, మీరు దారి మళ్ళీ మనం ఇప్పుడు ఆ పక్కగా వెళ్ళామనుకోండి, అది మీ రాచరికానికి దెబ్బ. ఏం చేయమంటారు అంటే, ఆ చీమ రాజు, అందుక చీమరాజు ఆయన రాజు అయితే మనకేంటి, మన దారిలో ఉన్నాడు, పోనీ ముందరికి సైన్యాన్ని.
వారిని ఏమి రాచరికం రా అంటే రాచరికం అనేటప్పటికి అలా వస్తుంది అనమాట. నవ్వాడు. నవ్వేటప్పటికి ఆవిడ ఎందుకు నవ్వాడు, ఎందుకు నవ్వాడో చెప్తే ఇంకా అలవాటుకోవచ్చు. ఏంటంటే ఏమన్నా నవ్వు కాదు, నువ్వు ఎందుకు నవ్వావు చెప్తావు. ఇక మాట పెరిగింది. చివరికి ఎంతవరకు వచ్చానంటే చెప్పాను, నీకు చెప్పానంటే నేను చచ్చిపోతాను అన్నాడు. నువ్వు చచ్చిపోయిన ఫలాలు నాకు చెప్పాను. వశిష్ఠుడు చెప్తాడు, నువ్వు చచ్చిపోయిన ఫలాలు నాకు చెప్పాను. సేమ్ అది రహస్యం. అది నాకు జంతువుల భాషలో తెలుసు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు చెప్తే నేను చచ్చిపోదు. నువ్వు చచ్చిపోయిన ఫలాలు నాకు చెప్పాను. మరి ఏం చేస్తాడు ఈ పాప అంత బట్టు పెట్టబడి? సరే చెప్తాను. అయితే ఇక్కడ ఎందుకు, ఎలాగో చచ్చిపోతాను నేను, నీకు చెప్పిన వెంటనే నా తల పగిలిపోతుంది. ఎందుకు ఇక్కడ రాజ్యంలో ఎందుకు అనర్థం? పద శ్మశానానికి వెళ్దాం. ఎక్కడ శ్మశానంలో చెప్పేస్తాను, అక్కడే బయలుపోతే మళ్ళీ సరే పదండి. వచ్చేసింది ఆవిడ. వశిష్ఠుడు, అటువంటి తల్లికి పుట్టావు నువ్వు. సరే తీరా వెళ్ళేటప్పటికి ఏం జరిగింది? చితి పేర్చారు, ఈయన చితి మీద పడుకున్నాడు, చెప్పబోతున్నాడు. ఇది చెప్పడం ఏంటి, పగిలిపోవడం ఏంటి, వీడు పండించారు. చెప్పబోతూ ఉండగా ఏం జరిగింది? శ్మశానంలో అక్కడ చిన్న ఊబి ఉంది పక్కన. అక్కడికి 2 పొట్టేళ్ళు వచ్చి, ఒక ఆడది ఒక మగ. ఆ భాష కూడా ఏం తెలుస్తుంది. అందులో ఒక ఆవిడ గర్భవతి. ఆవిడంది అక్కడ మంచి మంచి ఇది చూసావా, ఇది గడ్డి, ఆ గడ్డి తీసుకురా, నాకు తినాలనుంది. గర్భవతిగా ఉన్నప్పుడు నా కోరిక తీర్చడం నీ ధర్మం కదా. మగవాడు చెప్పండి, నిజం నువ్వు చెప్పింది, నీ కోరిక తీర్చడం నా ధర్మం. కానీ నువ్వు ఒక విషయం ఆలోచించు, అది ఊపి, ఇంకో అడుగు నేను వేస్తే నేను ఊపిలో పడిపోయి చనిపోతాను. నీకు గడ్డి రాదు సరికదా, నేను చనిపోతాను. దానివల్ల ప్రయోజనం ఉంది. కాబట్టి అక్కడ కాకుండా మనం కొంచెం అటు వెళ్ళి అక్కడ గడ్డి ఉంది, అది తిందాను రా అన్నాడు. నువ్వు నాకు ఈ చిన్న కోరికను తీర్చలేని నువ్వు ఏం భర్తవయ్యా అని వాళ్ళిద్దరికి మాట పెరిగింది అక్కడ. ఏది నువ్వు చెప్తే అర్థం చేసుకున్నాంటే, ఆ ఊపిలో నేను పడిపోతే చనిపోతాను, నేను చచ్చిపోతానంటుంటే నువ్వు అది తీసుకురామంటావు. తీసుకురావడం లేదు, పోనీ రిస్క్ అయినా తీసుకోదాం అంటే అసలు నేను రిస్క్ కాదు, అక్కడ చనిపోతాను, చూడు కావాలంటే అన్నాడు. నాకు ఇవ్వాల్సింది. దాంతో వాడికి ఒళ్ళు 2 పొట్టేళ్ళు ఇట్లా పెడితే చెప్తే అర్థం కాదు, నువ్వు మనిషిగా పశువుగా అని ఇట్లా పొడి చోతలు పాడి, పొడి చోతలు వదిలే 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 అంటే ఇంటికి వచ్చి ఇది చూశాడు. ఎవరు? రాజుగారు. చితిమించి లేచాడు. ఎందుకు లేచావు నాకు చెప్పాను. ఇక్కడ చెప్తే బాగుండదులే, ఇంటికి వెళ్ళి చెప్తాను రాజు. ఎవరు? మరి నువ్వు రాణివి, నేను రాజుని, ఇక్కడ చెప్తే బాగుండదు, ఇంటికి వెళ్ళి చెప్తా పద. లోపలికి వెళ్ళి తలుపులు వేసాడు. 4 బాగా తగిలిచ్చి చెప్తే అర్థం కాదు, మనిషిగా పశువుగా నేను చచ్చిపోతానంటే నీకు అర్థం కదా అని చెప్పేసి చెప్పదు. అటువంటి మొండి దానికి పుట్టిందని నువ్వు, నీకు ఆ మొండితనం వస్తుందని వశిష్ఠుడు ఏం తెలుపారు. మరి ఇందులో ఉందో లేదో నాకు తెలియదు. చూడు, సరే ఏదేమైనప్పటికీ పాపం వీళ్ళు హవనములు పేరు ఎలా వెళ్ళారు చూద్దాం. మహాదేవ్ అయిపోయినా 4 అయిపోయినాయి. సీతారామ లక్ష్మణ వనగమనం అయిపోయింది. సీతారామ లక్ష్మణ వనగమనము రేపు. అక్కడ కూడా రామాయణంలో ఒక చిన్న, అక్కడ రాముడు ఒక అబద్ధం ఆడాడు, కావాలనే ఆడాడు. అదేమిటో మీకు ఇప్పుడే చెప్పేస్తానండి. వీళ్ళు బయలుదేరారు. దశరథుడు రామ 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 అంటున్నాడు. అప్పుడు సుమంతుడు చెప్పాడు, నువ్వు రథం ఆపద్దు, పోనిచ్చే ముందట. అయ్యా రాజుగారు ఆజ్ఞ. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? సుమంతురా, ఇది నా ఆజ్ఞ, వెనక్కి వచ్చాను. రాజుగారు ఆజ్ఞ అంటే నువ్వు పని చెయ్యి, రథ చక్రముల సబడిలో ఆ మాట నీకు వినపడలేదని అబద్ధం చెప్పాను. రాముడు సత్యవాది కదా, అబద్ధం చెప్పలేదు కదా.
ఇది సత్యవాదే. మరి ఇప్పుడు ఆయన ఉంటే ఆయన ప్రతిజ్ఞా పాలనకి భంగం వస్తుంది. అది అబద్ధం కింద మనం తీసుకోవడానికి వీల్లేదు. పెద్ద కార్యం చేసినప్పుడు ఒక చిన్న లేదు. ఆయన చెప్పాడు శుభ్రంగా వాల్మీకి రామాయణంలో ఉంది. ఇటువంటి 2-3 పెట్టుకుని రాముడు అబద్ధాలు అడిగా. ఎందుకంటే మనకి ఒక గొప్పవాడు ఉంటే వాడు గొప్పవాడు కాదు అని మనం ప్రూవ్ చేయడానికి మనం ఎంత కష్టపడిపోతాం. ఇప్పుడు చూడండి, ధర్మరాజు వాడి గురించి అలాగే, వాడు బ్యాక్ ఆడాడు, వాడు జోదం ఆడాడు, ధూపం గ్రాపయాన్ని దీపం దర్శనం ధూప దీపానంతరం శుద్ధాజమని నైవేద్యం ఓం భూర్భువస్వ సర్వజేత పులిహారమ్మ పులిహార చేస్తాను చేయలేదు. సరే, సర్వ చైతన్య రూపాంతామాద్యాం విజ్ఞానమే బుద్ధి జ్ఞాన ప్రచోదయ షోడశ సహస్ర భార్య పుత్ర పుత్ర పరివేష్టిత శరీ పశు పరమాత్మనే హనుమత్ సీతాలక్ష్మి భారత రామచంద్ర పరపరమణ జ్ఞాన ప్రతిమ ఓం ప్రాణాయ స్వ కదళీ ఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వ ప్రాణాయ స్వ ఓం జ్ఞానాయ స్వ ఓం ఉదానాయ స్వాహం సమానాయ స్వాహం బ్రహ్మణే స్వాహ మధ్య ప్రక్షాళన ముఖే ఆచమన్యం సమర్పయామి తాంబూలం సమర్పయామి తాంబూలచర్వణానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి మంగళమహానీరాజన దీపం దర్శయామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంప్రభే అమృతేశాయ మహాదేవాయ ఆనందమంగళ గర్భోరణి ఆచమన్యం సమర్పయామి నమస్కరోమి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఆది గృహస్థ శేఖరుడవైనని భవదాపన క్షుధావేదన జే నిజద భక్తుదుపవేళగను బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం బనిరి పత్రమునందు పెట్టవే ఆదరమప్పగ పునరయాజిత వృత్తి సుఖింతునీశ్వర. శ్యామరం విజయామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితः. బ్రాహ్మణాः సంతు నిర్భయాः పుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనా సదనాంతో జీవేమ శరదాం శతం సహ కుటుంబం సచివ పరివారం రక్షन्तు సర్వే జనాన్ రక్షन्तు సర్వశివ పరివారస్య ధర్మబద్ధ మనోరథ ఫల సిద్ధిరస్తు నివారణోస్తు అధర్మస్య నాశోస్తు ధర్మస్య సర్వం శ్రీకృష్ణ జనార్దనార్పణమస్తు. గురవే పుష్పమాంజలి. మహాదేవ మహాదేవ మహాదేవ. ఎవరు లేదు.